హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ ఏపీ క్యాబినెట్ భేటీ అండి. కీలక నిర్ణయాలకు ఛాన్సు. ఉద్యోగులకు 25,000 కోట్ల కేటాయింపుకు సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ apemployeenews.com అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త. క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అప్డేట్ అండి. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఉద్యోగులు ముఖ్యంగా మనకు కనిపిస్తారనమాట. ప్రభుత్వ ఉద్యోగులు. సో ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర కూడా పోషిస్తారు. అయితే వారిని కూడా సరైన రీతిలో చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. సో ఉద్యోగులు సమస్యల పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు. మొదటిది ఇన్కమ్ ట్యాక్స్ భారాలండి. ఉద్యోగులకు పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు కానీ పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సౌకర్యాలు కూడా వారికైతే అందుబాటులో ఉండవు. పెండింగ్ డిఏలు. చాలా కాలంగా ఎన్నో పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయి కొన్ని నెలలకు సంబంధించి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వాలన్నా కూడా ఒక్కొక్కరికి 2 to 4 lakhs మధ్యలో డిఏ బకాయిలే ఉంటాయన్నమాట. సో వాటిని చెల్లించాలి. ఇంకా పిఆర్సీ ఆలస్యం. కొత్త పిఆర్సీ పన్ను వేతన సవరణ కమిషన్ అమలులో పెద్ద ఆలస్యం అయితే జరిగింది. 17 నెలలు లేట్ అయిందన్నమాట. సో ఈ నష్టం అనేది మనకు భర్తీ చేస్తూ ఐఆర్ అనేదన్నా ప్రకటించాలి. 30% తగ్గకుండా అని భావిస్తున్నారు. మరి చూద్దాం ఈ క్యాబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు వస్తుందా అనేది. ఇక హెల్త్ కార్డుల సమస్యలు కూడా అండి. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు సరిగా పనిచేయటం లేదు. దీనివల్ల వారు ఆరోగ్య సంబంధిత ఖర్చులలో ఈ విషయాలలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్ బిల్లులు, పదవి విరమణ బెనిఫిట్స్, జీపీఎఫ్ రుణాలు మరియు ఇతర పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక క్యాబినెట్ సమావేశంలో ప్రాధాన్యం. ఈ నెల జనవరి 2వ తేదీ అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే దిశగా చర్చ జరిగే అవకాశం ఉంది. సభలో చర్చకు వచ్చే అంశాలు. మొదటిది పెండింగ్ డిఏల మంజూరు. మనకు ఇప్పటికే 2024 జనవరి అండ్ జూలై సో ఈ 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నమాట. కేంద్రం ప్రకటించింది జనవరి డిఏను 4%, జూలై డిఏను 3%. సో మొత్తం మనకు ఇవి రావాల్సి అయితే ఉందన్నమాట. ఇక కేంద్రం 4% అంటే మన రాష్ట్ర ప్రభుత్వం 3.67% అనుకుంటా సంథింగ్. సో ఈ విధంగా ఇంటూ 0.91తో చేస్తే సో దాదాపుగా 6.5 వరకు అయితే రావాల్సి ఉంటుందండి. మరి పిఆర్సీ అమలుపై నిర్ణయం. రెండవది 11వ పిఆర్సీ అమలు. ఇప్పటికీ మనకు 15 నెలలు లేట్ అయిందన్నమాట. సో దానిపై నిర్ణయము. మెరుగైన ఐఆర్ ఇవ్వాలి. 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటన. ఉద్యోగుల హెల్త్ కార్డులు మెరుగుదల. సో ఇప్పటి వరకు మనం చర్చించామండి. హెల్త్ కార్డులు సరిగా పనిచేయటం లేదు కాబట్టి వాటికి మెరుగుదల. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. సో రెగ్యులరైజేషన్ అండి. సీనియర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామంది అయితే రెగ్యులర్ అవుతాయని అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. సో వారికి ఈ అవకాశాన్ని కల్పించడం. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లో పథకం అమలు. సో మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం
కేవలం చైల్డ్ కేర్ లీవ్‌లు, మహిళా చైల్డ్ కేర్ లీవ్‌లు రాష్ట్ర ప్రభుత్వం 180 రోజులు మాత్రమే ఇస్తుంది. కేంద్రంతో కంపేర్ చేస్తే కేంద్రం 720 రోజులు హ్మ్, డేసు చైల్డ్ కేర్ లీవ్స్ అయితే ఇస్తోందనమాట. మరి మన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకి కూడా ఈ విధంగా చైల్డ్ కేర్ లీవ్స్ పెంపు. ఇక పెన్షనర్లకు అదనపు పెన్షన్ పునరుద్ధరణ. సో, ఏక్యూపీ అండి. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మనకు తగ్గించారనమాట 11వ పీఆర్సీలో. సో, దాన్ని తిరిగి పునరుద్ధరించాలి లేదా ఇంకా పెంచాలి అని అయితే డిమాండ్. మనందరికీ తెలిసిందే 70 సంవత్సరాలు దాటిన వారికి మామూలుగా రావాల్సింది 10%, కానీ తగ్గించారనమాట 7%గా. సో, దాన్ని మళ్ళీ రీస్టోర్ లేదంటే ఇంకా పెంచాలి అనేది ప్రతిపాదన ఉంది. అదే మనం తెలంగాణతో కంపేర్ చేసినా కూడా సో, అక్కడ 100 సంవత్సరాలు నిండిన వారికి అదనంగా 100% చెల్లిస్తూ ఉంటే, మన రాష్ట్రంలో 100 సంవత్సరాలు నిండిన వారికి కేవలం 50% మాత్రమే చెల్లిస్తున్నారు. సో, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనం ఇదివరకు వీడియోలలో కూడా చెప్పుకున్నాము. సో, దాన్ని తిరిగి పునరుద్ధరణ. నిధుల విడుదల ద్వారా పెండింగ్ బిల్లుల చెల్లింపులండి. ఏవైతే 25,000 కోట్ల రూపాయలు దాదాపుగా అండి. సో, ఈ నిధులు విడుదల చేస్తే పెండింగ్ బిల్లుల సమస్య కొద్దో గొప్పో తీరుతుంది అనైతే ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. ఉద్యోగుల ఆశలు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఈ కేబినెట్ సమావేశం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ఉన్నారు. గతంలో ఎన్నో వేతన సవరణలు, హామీలు ప్రకటించినప్పటికీ వాటి అమలు విషయంలో ఆలస్యం అయితే జరిగింది. ఈసారి మాత్రం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అయితే అనుకుంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాలపై దృష్టి. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను సో, ఈ కేబినెట్ సమావేశంలో అమలు చేస్తుందన్న ఆశతో ఉద్యోగ సంఘాలు చూస్తున్నాయి. ముఖ్యంగా పీఆర్సీ, డీఏలు, హెల్త్ కార్డులు సమస్యలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా ముఖ్యమైన నిర్ణయాలు. ఈ సమావేశంలో సంక్రాంతికి ముందు జరగనున్న ఉద్యోగుల కేబినెట్ భేటీ కాబట్టి ఈ ఒక శుభవార్త అయితే నిలవనుందనమాట. సో, 25,000 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. సో, మరి అదే చేసిందంటే ఇక సంక్రాంతి పండగే అనమాట ఉద్యోగ పెన్షనర్లకి. ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భద్రత కలుగుతుందనైతే ఆశిద్దాం. మరి ఈ సమావేశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.